ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. గోవాలో ఉన్నాం. లాస్ట్ 2 వీడియోస్ చేశాను. సో గోవాలో ఇప్పుడు ఒక కొత్త స్టేకి వచ్చామన్నమాట. ముందు బాగా బీచ్ దగ్గర ఉన్నాం రాడిసన్లో. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ స్టే మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ ఉన్నాయి, జస్ట్ నడుస్తున్నాను ఈ సందులో. చిన్న చిన్న పెంకుటిల్లులు ఉంటాయి కదా గోవాలో, అలా ఇక్కడ నుంచి నేను ఆ స్టే చూపిస్తాను. ఇది యాక్చువల్లీ పంజిమ్ దాటాక టువర్డ్స్ సౌత్ గోవా అనమాట. ఇలా మెయిన్ రోడ్ నుంచి ఒక సందులోకి తీసుకొచ్చారు. ఫస్ట్ నాకు అర్థం కాలేదు, ఇట్లా లేదే మనం బుక్ చేసుకుంది అని. తర్వాత లోపలికి వెళ్తుంటే కనిపించింది అనమాట. సో ఇది బీచ్ సైడ్ విల్లా అనమాట, చిన్న ఇల్లు, చాలా బ్యూటిఫుల్ ఉంది. సో అక్కడ మనకు బీచ్ కనిపిస్తుంది కదా, పక్కన ఇక్కడ ఇల్లు ఉందన్నమాట. సో ఇది ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నాము. ఇది పేరు కూడా ఇదే, రాయాద బీచ్ హౌస్ అని ఉంటుంది. ఫస్ట్ మనకి ఇక్కడ స్టెప్స్ గేటు ఉందన్నమాట. ఎంటర్ అవ్వగానే ఇక్కడ పూల్ ఉంది, చూడండి ఎంత బాగుందో. ఇక్కడ పూల్, అక్కడ బీచ్. కొంచెం ఇప్పుడు ఎండగా ఉంది కానీ ఈవినింగ్ ఇంకా బాగుంటుంది. సో ఇది బీచ్ అనమాట. ఇక్కడ మనకి పూల్ వచ్చింది అండ్ ఇది ఇల్లు. ఇది 2 BHK హౌస్ అనమాట. రైనీ సీజన్లో అయితే ఇంకా బాగుంటుంది. ఇది చిన్న పూల్ ఇచ్చాడు, క్యూట్గా బాగుంది. ఇక్కడ కొంచెం సీటింగ్ ఇచ్చారనమాట. ఇలా ఇంకొన్ని ఇల్లులు ఉన్నాయి, కొన్ని హోటల్స్ కూడా ఉన్నట్టున్నాయి, ప్రాపర్టీస్ అట్లా. ఎక్కువ మంది లేరు మనకి నార్త్ గోవా టైప్లో. ఇది కొంచెం సౌత్ కాబట్టి జనాలు తక్కువ, పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇప్పుడు నేను ఇంట్లో చూపిస్తాను. ఇక్కడ చూడండి, రూల్స్ కూడా రాశారు, స్విమ్మింగ్ పూల్ రూల్స్. ఫుడ్ డ్రింక్స్ ఏం తాగకూడదు, పెట్స్ ఉండకూడదు, ఇంక ఇవన్నీ డ్యామేజ్ ఏం చేయకూడదు రూల్స్ ఉన్నాయన్నమాట. 8 AM to 11 PM ఓన్లీ అని కూడా రూల్ ఉంది. ఇల్లు ఇచ్చినా కూడా 11 లోపే చేయాలంట. మనకు హాల్, సోఫా అంతా ఇచ్చారు. ఇక్కడ టీవీ ఉంది. ఇంటీరియర్స్ కూడా నీట్గా అంతా చేసి ఉన్నాయి. సో ఎంటర్ అవగానే ఇక్కడ ఒక టీవీ ఉంది. జస్ట్ లగేజ్ పెట్టాము ఇప్పుడే. సో ఇలా క్యూట్ హాల్ వచ్చింది. తర్వాత ఇక్కడ ఒక డైనింగ్. సో ఇక్కడ ఐలాండ్ లాగా పెట్టారనమాట గ్రానైట్తోనే. సో ఇక్కడ ఒక డైనింగ్ లాగా ఇచ్చారు. ఏసీ ఉంది అండ్ పైన వుడెన్ సీలింగ్ ఇచ్చారు. బాగుంది, గుడ్ సైజ్. ఇక్కడ వాషింగ్ మెషిన్ వచ్చింది, అవెన్, వాషింగ్ మెషిన్ అన్నీ ఇచ్చారు. మామూలు ఎయిర్బిఎన్బిలో అన్నీ ఇస్తారు కదా అలానే. తర్వాత కిచెన్లో అన్ని స్టవ్ అండ్ కావాల్సినవి అన్నీ ఇచ్చారు. సో తర్వాత ఇక్కడ 2 రూమ్స్ వచ్చినాయి అనమాట. ఇది ఫస్ట్ బెడ్రూమ్, నీట్గా బాగుంది. రూమ్, మిర్రర్, కబోర్డ్ లాగా ఇచ్చారు. ఒక ఫ్యాన్, ఏసీ, వుడెన్ సీలింగ్. మొత్తం ఇల్లంతా వుడెన్ సీలింగ్ ఉంది, బాగుంది. తర్వాత ఇక్కడ ఇంకొక రూమ్ ఉందన్నమాట. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇక్కడ నుంచి మనకి బీచ్ వ్యూ కూడా ఉంది, చూపిస్తా. పూల్ అండ్ బీచ్ వ్యూ. సో ఈ రూమ్లో కూడా ఇంత బెడ్, ఫ్యాన్, ఏసీ అండ్ ఆల్ వచ్చినాయి. బట్ ఇది చూడండి, ఈ వ్యూ చూడండి. ఓపెన్ చేస్తున్నాను. సన్సెట్ టైం ఎంత బాగుంటుందో. సో ఈ రూమ్ నుంచి మనకి ఇలా వ్యూ వచ్చింది. ఈ రూమ్ చాలా బాగుంది. ఇక్కడ ఓపెన్ చేయొచ్చేమో చూస్తున్నాను. యా, ఇక్కడ డైరెక్ట్ యాక్సెస్ వచ్చిందనమాట. బ్యూటిఫుల్. సో ఇదన్నమాట ఈ రూమ్ వ్యూ. తర్వాత ఇక్కడ ఏదో ఒకటి వచ్చింది. ఓకే, ఆ రూమ్కి వాష్రూమ్ బయట వచ్చింది.
చూసారు కదా, అది మా బీచ్ విల్లా సౌత్ సైడ్ అనమాట, టువర్డ్స్ సౌత్ అంతే, మొత్తం ఫుల్లీ సౌత్ కాదు కానీ పంజిమ్ నుంచి సౌత్ వెళ్ళే వైపు ఉందన్నమాట. ఎయిర్బిఎన్బిలో రయాద బీచ్ హౌస్ అని చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది, వ్యూస్ చాలా బాగున్నాయి. కుదిరితే సన్సెట్ వ్యూస్ కూడా యాడ్ చేస్తాను లాస్ట్లో, ఈవినింగ్ అండ్ నైట్ వ్యూస్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.